నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సూపర్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మీషో నుంచి తెప్పించిన చాలా మోస్ట్ ట్రెండింగ్‌గా ఉన్న స్పేస్ సిల్క్ శారీస్, అలాగే కొన్ని క్యాటలాగ్ పీసెస్ అంటారు కదా! డిజైనర్ వేర్ శారీస్ అట్లాంటివి తెప్పించాను. వీడియో అయితే అస్సలు మిస్ చేసుకోకండి. కంప్లీట్‌గా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో చూసారు కదా, ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉన్న స్పేస్ సిల్క్ శారీ చూస్తే స్మూత్గా ఉంది. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా తీసుకున్నాను. దానికంటే నాకు ఇక్కడ స్మూత్గా అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంది. వర్త్ అసలు 1490 అట్లా పడుతుంది అనమాట మనకి కాస్ట్ అయితే. సో చూసారంటే ఇలా ఉంది శారీ అయితే. మంచి కలర్లో ఉంది కదా, ఈ కలర్ అయితే బ్లూ, లైట్ బ్లూ. ఇంకా ఇందులో 2 షేడ్స్ కూడా ఉన్నాయి, బట్ ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. చూసారు కదా, ఇంకా 2 షేడ్స్ కలర్స్ కూడా ఉన్నాయి. మీకు అవి కూడా చెక్ చేయండి, ఏది నచ్చితే తీసుకోండి. సో శారీ లెంత్ అయితే మంచిగా ఉంది, కానీ పొడవు 5 to 5'3" అట్లానే సరిపోతుంది. ఎక్కువ పొడవు ఉన్న వాళ్ళకైతే సరిపోదు. బట్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ 100% రికమెండ్ చేస్తాను నేను. చాలా బాగుంది. సేమ్ మన ఇన్స్టాగ్రామ్లో తీసుకుంటే ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ అలాగే ఉంది. కొద్దిగా షైనింగ్గా ఉంది. షైనింగ్ మీకు ఎలా కనిపిస్తుంది అలాగే ఉంది. వెనకాల చూస్తారంటే ఇలా ఉంది వెనకాల. సో చూస్తున్నారు కదా, ఫ్యాబ్రిక్ అయితే నాది గ్యారంటీ. చాలా చాలా బాగుంది. సో దీనికి వచ్చేసి మనకి ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇది బ్లౌజ్, ఇది 38 సైజ్ వరకు వస్తుంది అన్నారు. చూసారు కదా, ఫ్రంట్ ఇలా మధుబాల బ్లౌజ్ డిజైన్ టైప్లో వచ్చిందనమాట. చూసినట్టే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మనకి బ్లౌజ్ అయితే మనకి స్టిచ్డ్ బ్లౌజ్ ఇచ్చేసారు. బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది నాకు విచిత్ర సిల్క్ ఉంటుంది కదా, అందులోనే మంచి క్లాత్లా అనిపిస్తుంది. సో చూసారంటే బ్లౌజ్ ఇలాగా మనకి మధుబాల స్టైల్లో ఫ్రంట్ అనేది ఇలా వచ్చేసి ప్యాడ్స్ వచ్చాయి. మీ వర్క్ చూస్తున్నట్టయితే నాకు మీషోలో ఇప్పటి వరకు తీసుకున్న వర్క్స్ ఏమీ నచ్చలేదు. అంటే వర్క్ బ్లౌజులు మిషన్ వర్క్ కూడా అంత నీట్గా ఉండవు, థ్రెడ్ క్వాలిటీ అలాగా. బట్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. అసలు చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది. బ్లౌజ్కి హ్యాండ్కి ఇలా వచ్చేసింది. మీరు వర్క్ దగ్గర నుంచి కూడా చూడండి. సో దగ్గర నుంచి కూడా చూస్తే మీకు ఎలాంటి థ్రెడ్ ఇట్లా రావడం కానీ, ఫినిషింగ్ మంచిగా లేకపోవడం కానీ అలా లేదు. చాలా బాగుంది. ఫ్రంట్ ఇలా చూసారు కదా, లీవ్స్ షేప్లో ఇలా వచ్చేసింది డిజైన్ మొత్తము. హ్యాండ్ కూడా మనకి ఫుల్గా మంచిగా వర్క్ వచ్చింది. బ్యాక్ ఓపెన్ అనమాట. ఇది బ్యాక్ నెక్ ఇలా వచ్చేసింది. ట్యాజల్స్ కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది. లోపల మనకి లైనింగ్ కాటన్ ప్లస్ క్రేప్ మిక్స్లా ఉందన్నమాట. లైనింగ్ కూడా కంఫర్ట్గా ఉంది, చిరాగ్గా లేకుండా. అంటే మరీ ఏం గుచ్చుకోవట్లేదు. సో మార్జిన్ అయితే మనకి ఇంత ఇచ్చారు, 1 ఇంచుకి పైనే ఇచ్చారు అనమాట. ఇక్కడైతే 1 ఇంచ్ ఇచ్చారు, ఇక్కడ 1 ఇంచుకి పైనే ఇచ్చారు. మార్జిన్ కూడా ఉంది. సో వాడు మెన్షన్ చేయడం 38+ సైజు ఆల్టరబుల్ అని చెప్పారు. ఇంకెందుకు 38 ఉన్న వాళ్ళు తీసుకోండి, మరీ పెద్ద సైజ్ అయితే రాదు. చూస్తానికి బ్లౌజ్ చిన్నగానే ఉంది. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే 100 కాదు 200% టూ గుడ్ ఉంది. ఈ బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ మనం జస్ట్ మెటీరియల్ తీసుకున్నా కూడా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ 600-700 ఉంటుంది. దట్టు మనకి స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేసింది. అది కూడా శారీ ప్లస్ బ్లౌజ్ కలిపేసి 1450 ఆ రేంజ్లో వచ్చింది. చాలా చాలా బాగుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా చాలా బాగుంది. తీసుకుంటే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకేనా? డెఫినెట్గా ఎవరైనా స్పేస్ సిల్క్ మీషోలో వస్తే తీసుకోవాలి అని వెయిట్ చేస్తే ఇదైతే తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అస్సలు మిస్ చేసుకోకండి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇప్పుడు చినాన్ ఫ్యాబ్రిక్ చాలా ట్రెండ్లో ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో చినాన్ ఫ్యాబ్రిక్తో శారీస్ కూడా వచ్చాయి. అది కూడా కట్ వర్క్ ఫ్యాబ్రిక్స్ చాలా ట్రెండ్లో ఉంది. ఇది చినాన్ ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది. 500-550 అనమాట ఈ శారీ కాస్ట్. శారీ కాస్ట్కి వర్త్. శారీ కలర్ కూడా చూసారు కదా, మంచి ప్యాస్టల్ కలర్స్లో ఉన్నది. చూసారు కదా, ఈ కలర్ అనమాట. మీకు క్యామ్లో ఏ కలర్ కనిపిస్తుందో అలాగే వంగపండు, లైట్ వంగపండు కలర్ ఉంటుంది కదా, ఆ కలరు. ఇంకా ఇందులో 4-5 కలర్స్ ఉన్నాయి. అన్ని మంచి పేస్టల్ కలర్సే ఉన్నాయి అనమాట. ఈ క్యాటలాగ్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇంకా ఓపెన్ చేసి అయితే చూసేద్దాము. దీనికి సపరేట్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు, అది కూడా వర్క్ అనమాట. ఇది ఫ్యాబ్రిక్ షిఫాన్ కాదండి, చినాన్ ఫ్యాబ్రిక్. మీకు ఐడియా ఉంటే తెలుస్తుంది చినాన్ ఫ్యాబ్రిక్లో. సో శారీ అయితే ప్లెయిన్ కదా, ఇందులో కలర్స్ కూడా చాలా మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. సో ఇది శారీ. శారీ హైట్ అయితే ఇంకంతే అండి, మీషోలో శారీ హైట్ ఉన్న వాళ్ళకి రావు. ఈ శారీ కూడా హైట్ తక్కువే ఉంది.
లెంత్ అయితే మంచిగా ఉంది. సో చూస్తున్నారంటే పైన కింద మనకి ఇక్కడంతా ప్లెయిన్ వచ్చేసింది. ఎక్కడైతే పళ్ళు స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మనకి ఇలాగా కట్ వర్క్ వచ్చింది. సో ఈ కట్ వర్క్ ఇలా వేసుకుంటే మీకు కనిపిస్తుంది, చూసారు కదా సిల్వర్ కలర్లో ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది. ఓన్లీ గోల్స్ కుట్ లాగా ఒక్కటి వచ్చింది అనమాట కట్ వర్క్. కింద కూడా అలాగే వచ్చింది కట్ వర్క్. సో ఇలా కట్ వర్క్ వచ్చింది. స్కాలప్ డిజైన్ ఇది ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదా, చాలా అంటే చాలా బాగుంది అనమాట. శారీ కలర్ మెయిన్ నాకు చాలా నచ్చింది. అలా తీసుకోండి. బ్లౌజ్ చూస్తారు కదా, బ్లౌజ్ కూడా చాలా బాగుంది. 550. సో బ్లౌజ్ కూడా మంచి ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ అయితే మీరు తీసుకుంటే వావ్ అంటారు. 550 ఆ కాస్ట్లో అయితే ఈ ఫ్యాబ్రిక్ చాలా చాలా మంచిగా వస్తున్నట్టే. చాలా చాలా బాగా ఇచ్చారు. చూసారు కదా, ఇక్కడైతే బ్లౌజ్ ఓన్లీ 80 సెంటీమీటర్స్ అలాగే ఇచ్చారు అనమాట. సో చూస్తున్నారంటే బ్లౌజ్కి ఇలా వర్క్ ఇచ్చారు. ఇది మనకి హ్యాండ్స్కి వేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఫ్రంట్ పార్ట్లో వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పార్ట్లో వేసుకుని బ్యాక్ హుక్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. వర్క్ చూసారు కదా సిల్వర్ కలర్లో, చాలా చాలా మంచిగా ఉంది ఫినిషింగ్. వర్క్ ఇది చాలా బాగుంది. ఫినిషింగ్ చూసారు కదా, చెమ్కి వర్క్తో వచ్చింది, చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. నేను ఇన్నిసార్లు చెప్తుంది ఏంటి పద్దాక చాలా బాగుంటుంది కాదు, నేను నిజంగా బాగుంటే బాగుందని చెప్తాను, క్లాత్ అయితే లేకపోతే లేదని చెప్తాను. సో చూసారు కదా 80 సెంటీమీటర్స్ వచ్చింది. దీని మీద చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. పెద్ద సైజ్ వాళ్ళకి అయితే సరిపోదు, అప్ టు 36 అట్లా సైజ్ వాళ్ళకి వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ అయితే. సో చూసారు కదా ఇలా వర్క్ వచ్చింది కదా, వర్క్ మంచిగా ఫ్రంట్ ఇలా బోట్ నెక్ పెట్టేసుకుని చక్కగా వన్ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. నాది టిష్యూ శారీ అవ్వడం వల్ల ఈ చినాన్ ఫ్యాబ్రిక్ ఏ ఫ్యాబ్రిక్ వేసినా జరమని జారిపోతూ ఉంది. సో శారీ అయితే ఓవరాల్గా ఇది కట్ వర్క్ వచ్చింది కింద పైన, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే మీకు ట్రాన్స్పరెంట్ లేదు, మీరు పట్టుకుంటే తెలుస్తుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది అనేది. మీరు ఒకవేళ పర్చేజ్ చేస్తే నా కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఎంత బాగుంది అని. నిజంగా టూ గుడ్ ఉంది. 550 ఆ రేంజ్లో చాలా చాలా బాగుంది. తప్పకుండా తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ శారీ వచ్చుకొని నేను మీషోలోనే తీసుకున్నాను. అరౌండ్ 850 అలా పడింది. మొత్తం క్రష్డ్ టిష్యూలా వచ్చింది. సో ఇలా వచ్చింది అనమాట బాడీ పార్ట్ మొత్తము. నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, జారిపోతూ ఉండిద్ది, నాకు సూట్ అవ్వదేమనుకున్నాను. బట్ చాలా బాగుంది. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ కట్టుకుని వాష్ చేశాను కూడా. సో చూసారు కదా మనకి కింద బార్డర్ అయితే ఇంత పెద్దగా వచ్చేసింది. మొత్తం శారీ అంతా పైన బార్డర్ ఇంత చిన్నగా వచ్చింది. ఒకవేళ ఇది స్టాక్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు మ్యారేజెస్ అవి ఉన్నాయి కదా, ఎవరైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా తీసుకొని వాష్ చేసిన తర్వాత చెప్తున్నాను దీని జెన్యూన్ రివ్యూ. ఎప్పుడో చాలా రేర్గా మీషోలో చాలా తక్కువ కాస్ట్కి మంచి వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఈ శారీ ఒకటి. అసలు ఈ శారీ కాస్ట్ చెప్తే ఎవరు నమ్మట్లేదు, చాలా బాగుంది మీషోలోనా అంటున్నామాట. సో ఈ శారీ ఎంత బాగుందో, కాస్ట్కి తగ్గట్టు కాస్ట్ కన్నా బాగుందో, అలాగే స్పేస్ సిల్క్ శారీ చినాన్ శారీ కూడా కాస్ట్ కన్నా బాగున్నాయి. ఎందుకంటే బ్లౌజుల వర్క్ వచ్చింది చినాన్ శారీకి 550 కాస్ట్లో టూ గుడ్ ఉంది. అలాగే ఇంకా స్పేస్ సిల్క్ శారీ చెప్పక్కర్లేదు. బ్లౌజ్ అయితే నాకు చాలా నచ్చింది. స్టిచ్చింగ్కే 500 అవుతాయి కదా. సో స్టిచ్డ్ బ్లౌజ్ విత్ వర్క్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. సో నేను చూపించిన స్టార్టింగ్ 2 శారీస్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, దీని కాస్ట్ వచ్చేసి 690. ఇది జార్జెట్ శారీ, చాలా చాలా బాగుంది. పిగ్లో మనకి ప్యూర్ జార్జెట్, 100% జార్జెట్ అని చెప్పాను కానీ 690 రూపీస్కి వర్త్. ఎందుకంటే ఇలా లేస్ ఉండి ఇది డిజైనర్ పీస్లా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెన్ చేసి చూద్దాము శారీ ఎలా ఉందో. సో చూస్తున్నట్టయితే బ్లౌజ్ ఇలా ఇచ్చాడు. ఏంటో ఇన్ని రంగులు ఇచ్చాడు బ్లౌజ్ అయితే, రంగులు ఇచ్చారు. ఇలా బ్లౌజ్ ఇచ్చి కింద లేస్ ఇచ్చారు. ఈ లేస్ కూడా మనకి మంచిగా ఇలా ఫ్యాబ్రిక్ లేస్ అనమాట. చాలా కంఫర్ట్ ఉంటుంది వేసుకున్నా కూడా. సమ్మర్లో కూడా ఈ శారీ మంచిగా ఉంటుంది. సో చూసారంటే మీకు అంత ట్రాన్స్పరెంట్గా అయితే లేదు. మొత్తం శారీ అంతా ఇలా మంచిగా ఫ్లవర్స్ వచ్చాయి. చూసారు కదా, ఇదొక ఫ్లవర్ డిజైన్, ఇదొక ఫ్లవర్ డిజైన్ మంచిగా వచ్చింది ఫ్లవర్ డిజైన్స్. సో కింద కూడా అలాగే ఫ్లవర్ డిజైన్ వచ్చింది. కింద లేస్ స్టార్ట్ అయింది. ఇంకా అంతే కదా, మనకి లేస్ కిందే వస్తుంది. పైన ఎప్పుడంటే మనకి పళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ వస్తుంది అనమాట లేస్. సో శారీ లెంత్ అయితే మంచిగా ఉంది. హైట్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈ శారీ హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ శారీ హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చిన శారీస్లో ఇంత హైట్ లేదనమాట. సో మనకి
మొత్తం శారీ అంతా ఒకే ప్యాటర్న్, పళ్ళు విడిగా శారీ ప్యాటర్న్ విడిగా అలా ఏం లేదు, చాలా బాగుంది ఈ శారీ. ఫ్యాబ్రిక్ కూడా ఇది వైట్ కాదు, మనకి బిస్కెట్ ప్లస్ వైట్ కలిస్తే మీకు ఎలా కనిపిస్తుంది, బిస్కెట్ లైట్ బిస్కెట్ కలర్లో అట్లా కనిపిస్తుంది. ప్యూర్ వైట్ అయితే కాదు, లైట్ బిస్కెట్ కలర్. సో చూసినట్టయితే ఇది చాలా బాగుంది శారీ, సూపర్ ఉంది. హైట్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ శారీ అయితే, ఓకేనా. లెంత్ హైట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. నాకు ఓన్లీ బ్లౌజ్ నచ్చలేదు అంతే. శారీ మటుకి సూపర్ సూపర్ ఉంది, అస్సలు మిస్ చేసుకోకండి. ఏదో డిజైనర్ పీస్లా ఉంది, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ప్యూర్ జార్జెట్ శారీ, చాలా బాగుంది. జార్జెట్ క్లాత్ కూడా. ఇది వచ్చేసి 440 రూపీస్ అలా ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లీస్, ఇది కూడా మంచిగానే ఉంది. రా సిల్క్ ఆ టైప్ ఇచ్చారు. ఫస్ట్ శారీ అయితే చూసేద్దాము. మంచి లోటస్ డిజైన్స్ అంతా వచ్చింది అనమాట. శారీ మొత్తం ఖాళీయే లేదు, ఏది స్టార్టింగ్ ఏది పళ్ళు కూడా తెలియట్లేదు నాకు. ఓకే, ఎందుకంటే ఫ్లవర్స్ ఇట్లా తలకిందులుగా ఉన్నాయి ఇటువైపు అనమాట స్టార్టింగ్. సో చూస్తున్నారు కదా, మొత్తం లోటస్లు వచ్చేసి మంచి పింక్ కలర్లో చాలా బాగుంది. ఇంకా శారీ మొత్తం ఇదే, ఇంకా చూపించడానికి ఏం లేదు. ఇలా మంచి బ్లూ కలర్ మీద పింక్ కలర్ లోటస్లు చాలా దగ్గరగా ఉంది డిజైన్. సో చూస్తున్నట్టయితే దూరం దూరంగా ఇవ్వలేదు, ఫ్లవర్స్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి. చూస్తున్నట్టయితే చాలా చాలా బాగుంది. మీకు ట్రాన్స్పరెంట్గా కూడా ఏం లేదు, అంటే 440 రూపీస్కి వర్త్ అనమాట. సో శారీ అయితే ఇలా వచ్చింది, బాగుంది, నాకైతే నచ్చింది. ఈ కాస్ట్కి మంచి వర్త్ అనిపించింది. సో చూసారు కదా, జారిపోతుంది, జార్జెట్ కదా, చాలా బాగుంది శారీ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి దాని బ్లౌజ్, ఇంకా దాని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందనమాట. ఈ బ్లౌజే కుట్టించుకోవచ్చా అంటే సూపర్ అని చెప్పలేము, బట్ ఓకే మంచిగానే ఉంది. సో చూసారు కదా బ్లౌజ్, శారీ మటుకి బాగుంది, బ్లౌజ్ అయితే ఓకే ఓకే ఉంది. సో మన దగ్గర పింక్ బ్లౌజ్కి తక్కువ ఉండవు కదా, లేడీస్ దగ్గర చాలా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇది డోలా సిల్క్ అని చెప్పి అన్నారు కానీ అస్సలు ఫ్యాబ్రిక్ బాగాలేదు. నేను వేరే కలర్ ఇస్తే ఈ కలర్ వచ్చింది, బట్ పిక్లో వేరే కలర్ చూపిస్తుంది. నేను ఒకసారి మీకు ఆ కలర్ కూడా ఇక్కడ పెడతాను పక్కన, ఒకసారి చూడండి. బట్ అస్సలు బాగాలేదు. ఇప్పుడు ఇలాంటివి చాలా వస్తున్నాయి కదా యూట్యూబ్లో, ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో అందరు ఇవే అమ్ముతున్నారు కదా చాలా. సో డిజైన్ బాగుందని చెప్పి తెప్పించాను కానీ వేరే కలరు. సో పైన ఇలా ఉంది, ఫ్యాబ్రిక్ అస్సలు బాగాలేదు. ఇప్పుడు ఇది చూస్తే రివ్యూస్ చాలా బాగున్నాయి, 4-5 మెంబర్స్ 5 రేటింగ్ ఇచ్చారు, బట్ నాకు మంచిగా రాలే ఫ్యాబ్రిక్. సో ఎందుకో తెలీదు, నాకైతే అస్సలు నచ్చలేదు ఈ ఫ్యాబ్రిక్. 570 రూపీస్కి అసలు వర్త్ కాదు. సో శారీ మోడల్ అయితే ఒకసారి చూసేయండి. పైన ఇలా బార్డర్ వచ్చింది, శారీ మొత్తం ఇలాగ డాట్స్ వచ్చి చెక్స్ వచ్చేసాయి అనమాట. కింద డబుల్ బార్డర్ ఇచ్చారు, చూసారు కదా, ఒక బార్డర్ ఇలాగా ఒక బార్డర్ ఇలాగా. ఫ్యాబ్రిక్ అయితే అసలు బాగాలేదు, నేనైతే అస్సలు రికమెండ్ చేయను, ఓకేనా. అంటే 570 రూపీస్కి కొంచెం మంచిగా ఉంటే బాగుంది అనిపించింది ఫ్యాబ్రిక్. డోలా సిల్క్ అన్నారు కానీ కాటన్ సిల్క్ అట్లా ఎట్లాగా ఉంది, చెప్పడానికి కూడా రావట్లేదు నాకు, బాగాలేదు ఫ్యాబ్రిక్ అయితే. సో ఇది పళ్ళు అనమాట, నేను ఇదైతే రికమెండ్ చేయను, ఓకేనా. అయితే ఫ్యాబ్రిక్ బాగాలేదు, మీకు ఇలా పట్టుకుంటే తెలుస్తుంది కదా, ట్రాన్స్పరెంట్గా ఉంది. మళ్ళీ ఫ్యాబ్రిక్ కూడా అంతకు బాగాలేదు, డోలా సిల్క్లా అయితే లేదు. కొన్ని ప్యూర్ డోలా సిల్క్ కాకపోయినా దానిలో హాఫ్ అన్నా ఉండాలి కదా. 570 రూపీస్కి వర్త్ అయితే కాదు ఇది. సో ఇదైతే నేను రికమెండ్ చేయను. దీని బదులు ఇందాక చూపించాను కదా లోటస్ ఫ్లవర్స్ది 440 రూపీస్ది, దాని క్లాత్ అయితే సూపర్ సూపర్ ఉంది. ఇంకా ఫస్ట్ రెండు 550 రూపీస్ చినాన్ శారీ ఉంది కదా, అబ్బా అస్సలు మిస్ చేసుకోకండి అబ్బా, అదైతే చాలా చాలా బాగుంది. కొన్ని స్పేసిల్కి ఎక్కువ రేటు 1500, కానీ అది కొనకపోతే ఈ వీడియోలో మనకి ఆ చినాన్ ఫ్యాబ్రిక్ లోటస్ ఉన్నాయి కదా, ఆ రెండు ఫ్యాబ్రిక్స్ చాలా చాలా బాగున్నాయి, అస్సలు మిస్ చేసుకోకండి. ఒకవేళ స్టాక్ అవుట్ అయిపోతే మళ్ళీ మీరే ఫీల్ అవుతారు, వీడియో చూడగానే బుక్ చేసేసుకోండి ఆ 2 ఫ్యాబ్రిక్స్ అయితే. ఒకవేళ మీకు స్పేస్ సిల్క్ తీసుకోవాలి 1500 బడ్జెట్ పెట్టగలమంటే స్పేస్ సిల్క్ కూడా ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోండి, చాలా బాగుంది క్వాలిటీ, ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఏ శారీ నచ్చింది ఈ వీడియోలో నాకు తప్పకుండా షేర్ చేయండి. సో చూసారు కదా, లాస్ట్ శారీ అస్సలు తీసుకోకండి. లోటస్ శారీ 440 రూపీస్, చినాన్ శారీ 500 అయితే వర్క్ బ్లౌజ్ వచ్చింది, సూపర్ సూపర్ ఉంది,
అస్సలు మిస్ చేసుకోకండి. ఒకవేళ మీకు స్పేస్ సిల్క్ కోసం చూస్తున్నారా 1500 బడ్జెట్ రెడీమేడ్ బ్లౌజ్ ఉంది, సూపర్ ఉంది. అది కూడా అస్సలు మిస్ చేసుకోకండి. ఒకవేళ పర్చేజ్ చేస్తే ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఏ శారీ నచ్చిందని నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కేసాను అనుకోండి, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.